హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫర్ హైలైట్స్. ఫ్రెండ్స్, మరి ఈరోజు హైలైట్స్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్నింగ్ మస్తీలో భాగంగా నోయల్ ఇంకా గంగా వాళ్ళ లైఫ్లో జరిగిన లైఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. మరి మిగతా హౌస్ మేట్స్ అయితే చూపెట్టలేదు, టైం సరిపోక చూపెట్టలేదా, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోకపోతే చూపెట్టలేదా అనేది మనకి తెలియదు. ఇంకా అవినాష్ కూడా తన లైఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గంగవ్వ గారు తన లైఫ్లో చాలా కష్టం అనుభవించారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో చూసుకున్నట్టయితే మనకి చాలా ఫెసిలిటీస్ తక్కువ. ఆ కాలంలో అంతకనం కష్టపడ్డారంటే అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంత కష్టపడి ఇప్పుడు ఈ పొజిషన్ దాకా రావడం కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెంటల్ స్టెబిలిటీ అనేది ఆ కాలం అన్నీ అనుభవించిన తర్వాత కూడా ఇంకా గంగవ్వ గారు గట్టిగా ఉన్నారంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అయితే నాకేమనిపించిందంటే గంగవ్వనే కాదు, ఆ కాలంలో చాలా ఫెసిలిటీస్ లేవు కాబట్టి చాలామంది మహిళలు ఇలాగే ఇబ్బందులు కష్టాలు పడ్డారని నాకైతే అనిపిస్తుంది. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా డబ్బు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇలా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. మనం చూస్తే అయితే బయట మనకి తెలుస్తుంది. మళ్ళీ మనం బిగ్ బాస్ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మోనాల్ ఇంకా అఖిల్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అదేంటంటే లాస్ట్ టైం వచ్చేసి అఖిల్ సార్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ వచ్చేసి సరిగ్గా సెలెక్ట్ చేయలేదని అందరూ వచ్చేసి అఖిల్ని నామినేట్ చేయడం జరిగింది. సో అఖిల్ వచ్చేసి ఈరోజు ఒక పాయింట్ రేజ్ చేస్తారు. ఏంటంటే అప్పుడు నేను సరిగ్గా సెలెక్ట్ చేయలేదు అన్నారు, షేర్ చేసుకోకూడదు అన్నారు. కానీ మరి నేను సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఇప్పుడు అందరు షేర్ చేసుకొని తింటున్నారు కదా, మరి అలాంటప్పుడు నన్ను ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం నాకు నచ్చలేదని అఖిల్ అంటాడు. సో నాకు అక్కడ అనిపించింది ఏంటంటే అఖిల్ ఏదైతే ఐటమ్స్ సెలెక్ట్ చేశాడో అవి ఎవరు షేర్ చేసుకోకూడదు అని బిగ్ బాస్ చెప్పాడు. కానీ మనం అక్కడ చూసుకున్నట్టయితే అందరు షేర్ చేసుకొని తింటున్నారని మనకి క్లియర్గా అర్థమవుతుంది అఖిల్ మాటల్లో. సో అలాగే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ డిస్కషన్లో మోనాల్ వచ్చేసి అంటుంది, నువ్వు నన్ను నమ్ముతావా దేవుని నమ్ముతావా అంటే అఖిల్ వచ్చేసి అంటాడు, నేను దేవుని నమ్ముతాను కానీ నిన్నైతే అసలు నమ్మనని అఖిల్ మోనాల్ని ఫా అంటే కొంచెం జోక్గానే అంటాడు. కానీ నాకేమనిపించింది అంటే నిజంగానే నువ్వు మోనాల్ని నమ్మకుంటే చాలా గేమ్లో బాగా ఉంటావు, నువ్వు టాప్ 5 ఫైనల్ దాకా వెళ్ళగలుగుతావని నాకైతే అనిపించింది. ఎందుకంటే మోనాల్ని నమ్మాలని నాకు కూడా లేదు. నిజంగా అఖిల్ జోక్ చేసినా కూడా అది నిజంగా ఉంటే మంచిదని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో మరి ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం క్యాప్టెన్ అయిన సోహెల్ని ఒక ఇద్దరు హౌస్ మేట్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అప్పుడు సోహెల్ వచ్చేసి అఖిల్ని ఇంకా మెహబూబ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే అఖిల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ అఖిల్ వచ్చేసి లగ్జరీ బడ్జెట్ టాస్క్ లాస్ట్ వీక్ చాలా బాగా పర్ఫామ్ చేయలే కదా, సో ఈ వీక్ అన్న మంచిగా పర్ఫామ్ చేస్తాడని అఖిల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ మనం చూసుకున్నట్టయితే మెహబూబ్ విన్ అయ్యాడు ఆ టాస్క్లో. ఈ వారం కూడా అఖిల్ వచ్చేసి ఆ ఇచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో మళ్ళీ ఈ వారం కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాడని నాకైతే అనిపించింది. ఎందుకంటే అవకాశం అనేది ఊరికే రాదు. నాకైతే సోహెల్ ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్ అని వాళ్ళకిద్దరికి అవకాశం ఇచ్చిందని నాకైతే అనిపిస్తుంది. ఓకే, మెహబూబ్ అంటే యాక్టివ్గా ఉంటాడు, ఆ టాస్క్కి మెహబూబ్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు అనుకోండి. ఓకే, కానీ అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. కానీ ఇంకో రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరు క్లోజ్ అయి ఉండి కూడా ఆ టాస్క్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం కూడా ఒక రీజన్ అని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత ఆర్యానా వచ్చేసి కెమెరాకి సైగలు చేస్తూ సంథింగ్ ఏదో అంటుంది. ఫస్ట్ నాకు అర్థం కాలే, తర్వాత అర్థమవుతుంది ఏంటంటే సోహెల్ పడుకుంటాడు. సో ఆర్యానా అంటుంది, మీరైతే అందరినీ ఒకలా చూడరు, బిగ్ బాస్ని అనడం జరుగుతుంది. ఆర్యానా సోహెల్ పడుకున్నాడు, మీరు కనీసం ఏం అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదని ఆర్యానా గ్లోరీ బిగ్ బాస్తో సైగలు చేస్తూ అలా చెప్పడం జరుగుతుంది. సో అప్పుడే బిగ్ బాస్ వచ్చేసి ఆ కుక్కలు మొలగడం జరుగుతుంది. సో సోహెల్ నిద్రలో నుంచి లేవడం జరుగుతుంది. సో అక్కడ ఫన్నీగా ఉంటుంది. ఆర్యానా గ్లోరీ సైగలు చేయడం అలా కొంచెం క్యూట్గా చాలా బాగా ఉంది. కొంచెం ఫన్నీగా కూడా అక్కడ ఉన్నట్టు నాకు అనిపించింది. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఎపిసోడ్లో మనం చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు, కానీ ఒకటి వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అవినాష్ వచ్చేసి ఈరోజు ఫుల్గా ఎంటర్టైన్ ఫన్నీ కామెడీ బాగా చేశాడు. కానీ అయితే మనం అక్కడ చూసుకోవచ్చు, బిగ్ బాస్ ఒకటి టాస్క్ ఇచ్చాడు అవినాష్కి. అదేంటంటే బిగ్ బాస్ అవినాష్ ఆత్మలోకి వెళ్తాడని. అది అవినాష్కి ఎందుకు ఇచ్చాడంటే అవినాష్ వచ్చేసి మిమిక్రీ చేస్తాడు బిగ్ బాస్ వాయిస్. సో అందుకే ఆ టాస్క్ వచ్చేసి అవినాష్కి ఇవ్వడం జరిగింది. మిమిక్రీ చేస్తాడు ఒకటి, మళ్ళీ అది ఏంటంటే తను ఫన్నీగా క్రియేట్ చేయగలుగుతాడు కంటెంట్ని అప్పటికప్పుడు. అందుకని అది ఆ టాస్క్ అనేది అవినాష్కి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మరి లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే
అమ్మ రాజశేఖర్ మాస్టర్ దివితో మోనాల్ సారీ దివి ఇంకా అమ్మ రాజశేఖర్ మాస్టర్ మోనాల్తో ఒక విషయం చెప్పడానికి ట్రై చేస్తారు. అదేంటంటే మోనాల్ నువ్వు అఖిల్ అండ్ అభిజిత్ వాళ్ళిద్దరితో నువ్వు క్లోజ్గా ఉండడం వల్ల వాళ్ళిద్దరిని నువ్వు ఇష్టపడుతున్నావని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. సో అలా ఉండకూడదు అని దివి ఇంకా అమ్మ రాజశేఖర్ మాస్టర్ చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ మోనాల్కి అర్థం కాలేదని నాకు అనిపించింది అక్కడ. సో అది అక్కడ నాకైతే దివి ఈరోజు కరెక్ట్ పాయింట్ చెప్పింది, కరెక్ట్ మాట్లాడింది అనిపించింది. ఎందుకంటే మోనాల్ ఇద్దరితో క్లోజ్గా ఉండి ఇద్దరికి ఆశలు పుట్టిస్తుంది, ఇద్దరు వాళ్ళని ఇష్టపడుతున్నారు అనుకునేలా చేస్తుంది మోనాల్ అని నాకు కూడా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి వెళ్ళే. సో మోనాల్ డబుల్ గేమ్ ఆడుతుందని నాకు నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా అలానే దివి కూడా అది కనిపెట్టింది. దివి ఈ విషయం మనం మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించింది. కానీ మోనాల్కి అక్కడ అర్థం కాలేదని కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు హైలైట్స్. మరి రేపు వచ్చేసి ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఒక అనాలిసిస్ మనం చేసుకుంటే అయితే జనరల్గా అన్అఫీషియల్ ఓటింగ్ ఎక్కడ చూసుకున్నా కానీ సుజాతకే లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారంటే సుజాతకి అందరూ ఓట్లు వేయడం జరుగుతుంది, సుజాతనే ఎలిమినేట్ కావాలని. సో ఈ వారం వచ్చేసి సుజాత ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ కూడా సుజాత ఇది ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఎక్కడ ఏం చూపెట్టడం లేదు. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ నుంచి వెళ్ళి చాలా తక్కువ మిగతా హౌస్మేట్స్తో కంపేర్ చేస్తే సుజాతని చాలా తక్కువగా చూపెట్టడం జరుగుతుంది షోలలో. సో నాకు తెలిసి ఈ వారం అయితే పక్కా సుజాత ఎలిమినేట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎంటర్టైనరే, ఓకే కొంచెం ఫన్నీ చేస్తాడు, కానీ అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. సోహెల్ కష్టమే. ఆర్యానా కూడా ఈ మధ్యన చాలా సపోర్ట్ వచ్చింది బయట పబ్లిక్లో. ఆర్యానా కూడా ఎలిమినేట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అభిజిత్ ఇంకా మిగతా వాళ్ళు నోయల్ వీళ్ళు ఎలాగో ఎలిమినేట్ అవ్వరు. సో ఈ వారం వచ్చేసి సుజాత ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏం పాలిటిక్స్ బిగ్ బాస్లో ఏం పాలిటిక్స్ చేయకుంటే మాత్రం 100% సుజాతనే ఎలిమినేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.